దగ్గర నుంచి అప్పుడే వచ్చేసావా? నువ్వెన్నైనా చెప్పుమా, మన ఇల్లు స్వర్గంలా ఉంటుంది. అబ్బా, మీ డాడీ ఏదో ఒక మాట అన్నాడని మీ పెద్దమ్మ ఇంట్లో ఉండిపోతానన్నావు. నాన్న కూతురు అన్నాక ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటావా ఏంటి? నన్ను ఇలాగే నిలబెట్టి క్వశ్చన్స్ అడుగుతుంటావా? ఏమైనా చేసి పెట్టేది ఉందా? ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చినావు. ఏదో ఒకటి చేసి పెడతాలే. ఏదో ఒకటి కాదు, కాస్త జీడిపప్పేసి ఉప్మా చెయ్యి. చేస్తాను. మీ నాన్న బాగా గారాబం చేసి చెడగొడుతున్నాడు. మా నాన్ననే మనకు ఈసారి అలిగి పిన్ని వాళ్ళ ఇంటికి పోతా. బాగా బెదిరిస్తున్నావే నిన్ను. పో అని అంటే ఏమనుకుంటున్నారు? అచ్యుతా, కాస్త కాఫీ తీసుకురాయే. డాడీ, నేను ఎవరు కనుక్కో. The devil is back. అర్చిత అక్క ఏం చేస్తున్నారక్క? నువ్వా రాదక్క? రా కూర్చో. మా అబ్బాయికి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందక్క, స్వీట్స్ ఇద్దామని. మా వాడెప్పుడు తెచ్చుకుంటాడో, నేను ఎప్పుడు స్వీట్స్ కొంచాలో. చిన్న మహాతల్లి ఈమె రావడం, మా అమ్మ మా అన్నని తిట్టడం. చీ, ఎలాగైనా వీళ్ళ ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. ఏ హనీ, ఫోన్ రింగ్ అవుతుంది చూడవే. నేను నాన్నతో మాట్లాడుతున్నాను కదా. హలో, మా అన్నయ్య ఫోన్ చేసినాడే. నువ్వు మాట్లాడి, నేను మళ్ళీ మాట్లాడతాలే. అన్నయ్య ఎలా ఉన్నావురా? నేను బాగున్నా. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఆంటీతో మాట్లాడుతాందిరా. ఏ ఆంటీ? అదేరా, మన అమ్మ చెప్పింది చూడు, మన పక్కింట్లో ఒక ముచ్చుకోతి మొహం ఆంటీ ఉందని, ఆమెతో మాట్లాడుతాందిరా. ఇలా ఇరికిచ్చింది. ఇంకోసారి మా ఇంటి వైపు రావాలా, కాళ్ళు చేతులు విరగొడతాను. నన్ను ఊరికి ఇరికిచ్చినావు కదా నిన్ను. మా 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 వద్దు మా 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 ఏంటి అట్లా అడుచుకుంటూ వస్తున్నావు? మా స్కూల్లో అందరూ నన్ను దుబ్బలక్క అంటున్నారు మా. అందుకని ఈ రోజు నుండి నేను డైటింగ్ చేద్దాం అనుకుంటున్నా. నోరు మీవే. ఎదిగే వయసులో డైటింగ్ గీటింగ్ ఏంది? నువ్వెన్నైనా చెప్పు మా, నేను డైటింగ్ చేస్తానంతే. నువ్వు డైటింగ్ ఉండగలవా? ఉండగలనా అని ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చూద్దాంలే, ఇది దీని బడాయి. అబ్బా, ఈ రోజు కేక్ మాత్రం భలే టేస్ట్ గా ఉంది. అని ఇలాంటి వాటికి లొంగదు. తిను తిను, బాగా లావ్ అయిపోతావులే. సర్లేవే, లావైనప్పుడు చూద్దాం గాని. మేడం, పిజ్జా. వస్తున్నా. పిజ్జా ఆర్డర్ పెట్టినావా? నీకు కాదులేవే, అయినా నువ్వు డైట్ లో ఉన్నావు కదా. ఇది నాకు అన్నయ్యకి. అయినా ఈ వయసులో చిన్నపిల్లలు డైట్ ఉండకూడదంటమ్మా. ఎవరు చెప్పారా నీకు? ఇప్పుడే అచ్యుత సర్దుకుటి యూట్యూబ్ ఛానల్లో చూసినామా. మరి అని ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టున్నావు. అవన్నీ పట్టించుకోద్దుమా. అచ్యుత ఆంటీ చెప్పినట్టు కడుపు నిండా తిని ఫుల్గా నిద్రపోతా. ఏ మెన్నయ్య కొంచెం ఉంచవే. ఏ హనీ, లేవే, స్కూల్ టైం అవుతుంది. ఈ రోజు స్కూల్ లేదు మా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అన్నయ్య స్కూల్కి వెళ్ళాడు కదే. అబ్బా, మా క్రాంతి సార్ చచ్చిపోయినాడంట మా, అందుకే సెలవు ఇచ్చారు. అయ్యో పాపం. సర్లే, పండుకో. రే, ఈరోజు హనీ రాలేదా? ఉండు, ఫోన్ అన్నా చేద్దాము. హలో, ఎవరండి? నా పేరు క్రాంతి అండి. ఇవాళ మీ పాప స్కూల్కి రాలేదు. అదేంటి, మీరు చచ్చిపోయారంట కదా, స్కూల్ కూడా సెలవు ఇచ్చారంట. మీకు గుర్తుందమ్మా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే చచ్చిపోయారు, సెలవు ఇచ్చారు అంటున్నారు. ఫస్ట్ మీరు పాపను పిలుచుకొని స్కూల్కి రండి. ఏ హనీ, అబద్ధం చెప్పి మీ సార్తో తిట్టిస్తావా? అబ్బా, ఏమైంది మా? మీ సార్ చనిపోయాడా? అలా అని నాకు కలొచ్చింది మా, అదే నీకు చెప్పినాను. నిన్ను. మామ వద్దు మా మా. ఈ రూమ్ ఎక్కడుందో తెలియట్లేదే. సర్లే, అక్కడ మేడం ఉన్నట్టుంది, ఆ మేడం అడుగుదాం. మేడం, ఈ నంబర్ ఏ రూమ్ లో ఉంది? బ్రో, ఈ రూమ్ ఎక్కడో నాకు గుర్తులేదు బ్రో. అంటే మీరు ఇన్విజిలేటర్ కదా? లేదు బ్రో, నేను కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను బ్రో. నాకే పెద్దమలా ఉంది, ప్రతిసారి బ్రో బ్రో అని చంపేస్తుంది. కర్మరా బాబు. ఇలా టెట్ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాశారు మేడం? అంటే టెట్ ఎగ్జామ్ స్టార్ట్ చేసిన నుంచి రాస్తూనే ఉన్నాను బ్రో. మీరు ఎన్నోసార్లు రాస్తున్నారు బ్రో? మీరు రాసిన దాంట్లో సగమేలేండి. అక్కడ అడుగుదాం పదండి. బ్రో బ్రో బ్రో, ఎగ్జామ్ ఎలా రాసావు బ్రో? చాలా బాగా రాశాను. ఎకనామిక్స్ అయితే ఒక బిట్ వదలలే. ఎకనామిక్సా? టెట్ లో ఎకనామిక్స్ ఏంది బ్రో? అవన్నీ నాకేం సంబంధం మేడం, నాకు వచ్చిన ఆన్సర్ నేను పెట్టేసి వచ్చిన. ఏ ఊరు బ్రో మీది? మా ఊరే. మీది తిక్కవారి పాలమే కదా? అవును, మీకెలా తెలుసు? మీది కూడా మా ఊరేనా? మీ ఊరైతే కాదులే. ఇది నాకన్నా ఎక్కువసార్లు రాస్తట్టుంది. ఏంటో, పిల్లడు పుట్టినప్పటి నుంచి రాస్తున్నా, ఈసారి అయిపోతుందో లేదో. మా, ఏంటే? సాయంత్రం అయ్యేసరికి నా నోరంతా ఏదైనా తినాలనిపిస్తుంది మా. ఆ నోటికి వాత పెడితే అదే ఊరుకుంటుందిలే. మా పానీపూరి తినొద్దమ్మా ప్లీజ్ మా. తప్పిద్దా? సరే పదా. భయా, 1 ప్లేట్ పానీపూరి దే. నీకు హిందీ బాగా వచ్చినట్టుంది కదే. హనీ అంటే ఏమనుకున్నావు? హలో, భయా थोड़ा प्याज डालो.
ఏమే తినేసావా కితనా భయ్యా 500 बुआ 500 అందరి బిల్లు కాదు మా పాప బిల్లు చెప్పు. आपकी बेटी ने 500 की खाया ఏమే 500కి పానీపూరి తిన్నావా? లేదు మా, ఇంకా కొంచెం గ్యాప్ పెట్టుకున్నాను. రాత్రికి అన్నం తినాలి కదా. రా రాత్రికి కొంచెం చికెన్ చేసి పెట్టుమా. నీది కడుపా కమ్మంచారు పదవే.